బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీరు చూస్తున్నారు కల్పన డివోషనల్స్. ఆ కైలాసవాసి గురించి చిన్న మాట. ఓం నమ శివాయ. కైలాసవాసి కరుణాస్వరూపుడైన పరమేశ్వరుని, ఆ పరమేశ్వరుడిని ఇప్పుడు మనం స్మరించుకుందాం. జటాజూటధారి శివుడు తన జటాలలో గంగానదిని ధరించి లోకాలను పవిత్రం చేసిన మహాదేవుడు. నీలకంఠుడిగా ఆలాహలాన్ని మింగి సమస్త సృష్టిని కాపాడిన త్యాగమూర్తి. శివుడు అంటే భయం కాదు, శివుడు అంటే శాంతి, శివుడు అంటే వినాశనం కాదు, పునర్జన్మకు మార్గం. మన జీవితంలో కష్టాలు, బాధలు, అపజయాలు ఎన్ని ఎదురైనా శివనామస్మరణ చేస్తే మన హృదయానికి ధైర్యం లభిస్తుంది. శివలింగం అది ఆది లేని, అంతం లేని బ్రహ్మాండ సత్యానికి ప్రతీక. లింగారాధన చేస్తూ మన అహంకారాన్ని, మన దుఃఖాన్ని ఆ పరమేశ్వరుని పాదాల దగ్గర సమర్పిద్దాం. ఓం నమః శివాయ. ఈ నామం పలికితే మనసులోని కలతలు కరిగిపోతాయి, కోపం తగ్గుతుంది, అశాంతి దూరమవుతుంది. భోళాశంకరుడు తన భక్తులని ఎప్పుడూ ఖాళీ చేతులతో పంపడు. శ్రద్ధతో కోరితే మనకు కావలసినదే కాదు, మనకు అవసరమైన దాన్ని ప్రసాదిస్తాడు. ఈ లోకంలో ధనం శాశ్వతం కాదు, పదవి శాశ్వతం కాదు, కానీ శివుడి ఆశీస్సులు మన జీవితాన్ని వెలిగిస్తాయి. ఈ పవిత్ర దర్శనం మీ ఇంటికి శాంతిని, మీ మనస్సుకు ధైర్యాన్ని, మీ జీవితానికి మార్గదర్శకత్వాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ శివుని నామాన్ని మనసులో నింపుకోండి. ఓం నమః శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.